जय श्री राम, जय श्री राम, जय श्री राम। जानकी जय बोलो, हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो, हनुमान की। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। ఒక అడుగు ముంగడే మళ్ళా గోవిందా లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, గోవిందా గోవిందా, లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవిందా, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవిందా గోవిందా, కాసులవాడ గోవిందా గోవిందా। క్షమస్తం క్షమస్తం శేషశైల శిఖామణే నినావే గోవిందా 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 గోవిందా। కదిలిందిర కాషాయం ఖబర్దార్ ఖబర్దార్, కదిలిందిర కాషాయం ఖబర్దార్ ఖబర్దార్। శిక్షించాలి జగన్ ప్రభుత్వాన్ని వెంటనే, శిక్షించాలి శిక్షించాలి, శిక్షించాలి వైఎస్ జగన్ వెంటనే। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా బోలో, జై శ్రీరామ్, జై శ్రీరామ్। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। గోవిందా గోవిందా, గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, గోవిందా గోవిందా। శిక్షించాలి వైఎస్ జగన్ వెంటనే, శిక్షించాలి వైఎస్ జగన్ వెంటనే। హిందూ బంధువుల శ్రీ వెంకటేశ్వర కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అపవిత్రం జరిగినందుకు మనం ఈరోజు క్షమాపణ కోరుతా, వెంకటేశ్వర స్వామిని మనం క్షమాపణ కోరుతూ ఇక్కడ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించాము। హిందూ భక్తులందరూ దీనికి సహకరిస్తున్న మన హిందూ భక్తులందరికీ నా ధన్యవాదాలు। వెంకటేశ్వర స్వామి ఆలయానికి దేశ విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు చాలా మంది కూడా విచ్చేస్తారు। అందులో భాగంగా ఈ లడ్డు అనేది కల్తీ జరగడం అనేది చాలా ఖండిస్తున్నాం। మన హిందువులందరూ కూడా ఒక్కటే ఇలాంటి పొరపాట్లు మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని బాధ్యత మన హిందువులందరి పైన కూడా ఉంది। మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు కూడా ఎలా అయితే నమ్మకం పెట్టుకుంటున్నారో అలాంటి నమ్మకాన్ని మనం విశ్వసించి గౌరవించాల్సిన బాధ్యత మన హిందువులందరి పైన, ప్రతి ఒక్కరి పైన ఉంది। దీనికి గాను శ్రీ వెంకటేశ్వర స్వామికి జై శ్రీరామ్ అందరూ కూడా సహకరించి ఈరోజు పాదయాత్రకు విచ్చేసిన హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం। భావించేటువంటి హిందువుల విశ్వాసమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, మరి వెంకటేశ్వర స్వామి వారికి 7 కొండల మీద ఉన్నటువంటి ఆ వెంకన్న స్వామి, మరి ఆ స్వామి వారికి ఎంతటి విశిష్టత ఉందో, ఎంతటి చరిత్ర ఉందో, ఆ స్వామి వారికి ప్రసాదించేటువంటి నైవేద్యమైనటువంటి లడ్డూకు కూడా అంతటి విశిష్టత, అంతటి చరిత్ర ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి। మరి ఈరోజు ఆ లడ్డు అంటే దాదాపు 3 లక్షల పైన లడ్డూలను ప్రసాదంగా వితరణ చేయడం కానీ అమ్మడం కానీ చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేస్తూ ఉంటారు। గోవిందా గోవిందా అని మనం నామస్మరణతో 7 కొండలు దద్దరిల్లిపోతుంటాయి। గోవిందా అంటే గోవును కాపాడేటువంటి దేవుడి అవతారం వెంకటేశ్వర స్వామి। మరి అటువంటి దేవుడికి నైవేద్యంగా మరి మాంసం కావచ్చు, ఎద్దుకు సంబంధించినది కావచ్చు, పందికి సంబంధించినటువంటి నెయ్యి కలుషితమైనటువంటి నైవేద్యం సమర్పించడం జరిగింది। హిందూ సమాజం మొత్తం కూడా నిర్ఘాంతమైనటువంటి మనకు తెలుసు।
మరి మనం ఎంతో ప్రసాదం అంటే మనము దేవుని దర్శనం చేసుకున్నంత పవిత్రంగా మనం ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అటువంటి ప్రసాదం కలుషితమైన సందర్భంగా మరటువంటి నీచులను నికృష్టులను ఏదైతే ప్రసాదం ఇంతకుముందు మనము గత చరిత్ర తెలుసు మనకు. మరి గత చరిత్రలో వెంకటేశ్వర స్వామి మరి 7 కొండల మీద కన్నెత్తిన ఏలెత్తి చూపినందుకు మరి ఏ విధంగా కొండల్లో కలిసిపోయిన విషయం మనకు తెలుసు. దేవుడు ఏ విధంగా శిక్షించాలనే విషయం మీద మరి ఈరోజు ఆ జరిగిన అపవిత్రాన్ని మరి జరిగిన మనకు తెలుసో తెలియక జరిగినటువంటి పొరపాటు వల్ల మరి జరిగినటువంటి నష్టాన్ని ఆ దేవునికి క్షమించమని చెప్పడం కోసం, అడగడం కోసం, ప్రక్షాళన చేయమని చెప్పి మరి ఈరోజు తమ్ముళ్ళు, హిందూ భక్తులు, మరి కొత్త సతీష్ గారు, నటరాజు గారు, పరంధామ గారు వీళ్ళందరూ కూడా జగిత్యాల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పాదయాత్రగా బయలుదేరి కొండగట్టుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం వైపున హిందూ బంధువులందరూ కూడా మరి జరిగిన పొరపాటుకు ఆ దేవుడు క్షమించాలని వారందరూ కూడా ఇక్కడ నుండి పాదయాత్ర చేసి వెళ్తా ఉన్నారు. వాళ్ళని నేను అభినందిస్తాను. వాళ్ళు ఒక చిన్న విన్నపం, వాళ్ళ దేవుడు మనల్ని క్షమించమనే కాదు, వాళ్ళకి ఆ దుర్మార్గులకు, నీచులకు, నికృష్టులకు కఠినమైనటువంటి శిక్ష. గతంలో ఏదైతే కొండల్లో కలిసిపోయినటువంటి చరిత్ర ఉందో, మరి రాముడు ఏదైతే ఆ రోజు మహాయజ్ఞం చేస్తున్నటువంటి ఋషులను, విశ్వామిత్రుని ఋషులను ఒక యజ్ఞం చేస్తూ ఉంటే మరి ఆ యజ్ఞ భంగం కల్మషం ఏదైతే దాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ కలుషితం ఈరోజు లడ్డు నైవేద్యం ఎట్లయితే కలుషితమైందో ఆ రోజు మరి యజ్ఞాన్ని కూడా ఎముకలతో, రక్తంతో, మాంసంతో కలుషితం చేయడానికి చేసే రాక్షసులు ఏ విధంగా శిక్షించారో ఆ విధంగా శిక్ష వేయాలని చెప్పి ఆ దేవుణ్ణి ఆంజనేయ స్వామిని ప్రార్థించమని చెప్పి వాళ్ళకు విన్నపం చేసుకుంటూ